హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్, శుభోదయం. ఇవాళ వీడియోలో మనిషి బతకాలంటే రెండు మంచి లక్షణాలు ఉండాలి మనిషికి. ఒకటి మంచితనం, రెండు మొండితనం. అవునా? ఈ వీడియో వచ్చేసి ఇవాళ మార్నింగ్ ఎందుకు పెట్టారంటే, మన సమాజంలో బతకాలంటే మంచితనం, ప్రేమ అది మనుషులకి చూపించాలి. కానీ మొండితనం మనకు వచ్చిన పరిస్థితులకి ఎందుకు చెప్తారంటే, ఇప్పుడు నాకే వచ్చింది ఆ పరిస్థితి. క్లాస్కి వెళ్ళి క్లాస్కి వెళ్తున్నాను, తిరిగి రాను కూడా రాలేదు. నేను ఇంకా క్లాస్కి వెళ్తుండగా యాక్సిడెంట్ అయిందనమాట. 15 ఏళ్లలో ఒక కుర్రాడు వచ్చి ఎదురకుండా ఫాస్ట్గా ఫోన్ మాట్లాడుతూ వచ్చి టన్మట్ కుట్టేశాడు అనమాట. వాడి బైక్కి ఉన్న రాడ్ ఉంటుంది కదా సైడు, అది కొట్టుకుపోయి నాకు నరానికి ఒత్తుకుపోయింది అనమాట. బాగా దెబ్బలు నాకే తగిలే కానీ వాడికి తగలలేదు. 15 ఏళ్లలోపు పిల్లాడికి ఎలాంటి బైకులు ఇస్తున్నారండి పేరెంట్స్? పిల్లల్ని తప్పు పట్టడం కాదండి, తప్పు పిల్లలది కాదు, పెద్దవాళ్ళది. వాళ్ళ వయసుకు మించిన బైకులు ఇవ్వటం, ఫోన్లు ఇవ్వటం, ట్యాంక్ నిండా చక్కగా డబ్బులు ఇచ్చేసి ట్యాంక్ నిండా కొట్టుకుని తిరుగునా అని చెప్పంట. వాళ్ళు బయటకు వస్తే ఎలా డ్రైవ్ చేస్తున్నారో ఒకసారి మీరు గమనిస్తున్నారో గమనించట్లేదు. పేరెంట్స్ కడుపు కోత మిగులుతుందండి మీకు వాళ్ళ డ్రైవింగ్ చూస్తే. నాకు భయం వేస్తుంది, వెన్నులోంచి వణుకొస్తుంది నాకు. పిల్లలు డ్రైవ్ చేస్తుంటే, చిన్న వయసు పిల్లలు ఫోన్లు మాట్లాడుతూ అలా డ్రైవ్ చేస్తుంటే నాకేమైనా పర్వాలేదు, కానీ ఆ వయసు పిల్లవాడికి ఏదైనా జరిగితే ఆ తల్లికి ఎంత క్షోభ అండి చెప్పండి. ఆ తల్లి కడుపు కొత్త చచ్చిపోయేంత వరకు ఉంటుందండి. బతికున్నంతకు చచ్చిన శవల్లాగా బతుకుతుంది ఆ తల్లి. నాకు తెలుసు ఆ బాధ ఏంటి, ఎందుకంటే నేను ఒక తల్లిని కాబట్టి. దయచేసి పేరెంట్స్ ఇదే తప్పు అని నేను చెప్తాను. ఎందుకంటే వాళ్ళకి వయసుకు మించిన బైకులు ఇవ్వద్దు, దయచేసి ఫోన్లు అస్సలు ఇవ్వద్దు. కానీ ప్రతి చిన్న పిల్లలకు కూడా ఫోన్లు ఇచ్చేసి బైకులు ఇచ్చేసి రోడ్డు మీద పంపించేస్తున్నారు. వాళ్ళు ఎట్లా డ్రైవ్ చేస్తున్నారో తెలుసు. అసలు ఎంత రేసింగ్లో వెళ్తున్నారంటే వాళ్ళు వెళ్తుంటే నాకు భయం వేస్తుంది. అమ్మో వీళ్ళకి ఏం జరుగుతుందో. ఇవాళ నా దగ్గర వాళ్ళు తప్పుకున్నారు, రేపు ఇంకో చోట ఏదైనా జరుగుతుందేమో, వాళ్ళ పేరెంట్స్కి కడుపు కోత మిగులుతుందో అన్న భయం వస్తుంది నాకు. ఎందుకు చెప్తున్నా అంటే, దయచేసి పిల్లలకి ఆలోచించి చేయండి. ఏం చేసినా ఆస్తులు పోయినా సంపాదించుకోవచ్చు. ఈ ఆరోగ్యం, ప్రాణం ఉన్నంతవరకు మనం ఏం చేసినా హ్యాపీగా ఎంజాయ్ చేయాలండి. మన వల్ల ఎదుటి వాళ్ళకి హాని జరగకూడదు, మనం హ్యాపీగా ఉండాలి. చివరికి ఆ పిల్లవాడు సారీ కూడా చెప్పలేదు. అంత రేజ్గా వచ్చి గుద్ది నన్ను సారీ కూడా చెప్పలేదంటే ఎంత విచక్షణ జ్ఞానాన్ని కోల్పోయాడు ఆ పిల్లాడు. చూడండి, చదువుకున్నారు ఏంటండి, ఏం చదువుదండి వీళ్ళకి? సంస్కారం లేదండి పిల్లలకి? పెద్దవాళ్ళకి నేర్పించరండి? ఎక్కడ బతుకుతున్నాం మనం?